ఇచ్చిన మాట ప్రకారం కర్నూలులోని గూడెం కొట్టాలలో నివాసం ఉంటున్నటువంటి వారికి ఇల్లు పట్టాలు పంపిణీ చేస్తున్నామంటూ మంత్రి ఈటీజీ భరత్ తెలిపారు. లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం పంపిణీ చేస్తున్నామని మంత్రి భరత్ అన్నారు. ఇక కొట్టాల్లో ఉంటున్నటువంటి వారికి అత్యంత ఖరీదైన ఎకరా స్థలంలో 150 మందికి ఇళ్ల పట్టాలను రెవెన్యూ శాఖ తరపునిస్తున్నామని స్పష్టం చేశారు. ఐడెంటిఫై చేసి త్వరలో వితిన్ 6 months 1 year లోపల 3 months లోపల అవి కూడా కంప్లీట్ చేసి ఏవి అయితే అవన్నీ పట్టాలు ఇచ్చే విషయంలో మా తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు చంద్రబాబు గారు అందుకనే ఆలోచించి జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగిందమ్మా. లేకుండా అనేది అందుకనే ఆ జీవో కూడా తేవడం జరిగింది. చంద్రబాబు ఇప్పుడే కాదు 20 ఏళ్ళు మన ప్రభుత్వం కొనసాగితే ఎన్నో కష్టాలు తీరిపోతాయి. మనకి లాస్ట్ 5 ఏళ్లలో ఎన్నో కష్టాలు ఫేస్ చేసాం. మనం నోరు ఇప్పలేం. ఏమైనా చెప్పాలంటే బాధ చెప్తే ఎక్కడ సిఐడిలో వస్తారు, ఎక్కడ ఎఫ్ఐఆర్లు అవుతాయో ఇట్లాంటి పరిస్థితి ఉండింది పోయిన 5 ఏళ్లలో గవర్నమెంట్, పాత గవర్నమెంట్లో. అవన్నీ కూడా ఇచ్చడం జరిగింది. దాదాపు 94% మనకు సీట్లలో 175లో 164 ఏదైతే అది ఐఎమ్ సో హ్యాపీ అమ్మా. ఇదే కాకుండా కర్నూలులో కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాం, రివ్యూ చేస్తున్నాం. ఇట్లాంటి పట్టాలు ఎక్కడెక్కడ అరువులు ఉండాం, ఇల్లు లేని వాళ్ళకి ఎవరికన్నా ఉంటే అవి పట్టాలు ఇస్తాం. టిట్కో హౌసెస్ ఏమున్నాయి అవి కంప్లీట్ చేపిస్తాం ఈ ఇయర్ ఎండ్ లోపల. తర్వాత ఉండే ఇల్లులు కూడా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అని నిన్న కూడా రివ్యూ చేసినప్పుడు అవి కూడా కంప్లీట్ చేపిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్ చేపించి ఏవైతే మాట ఇచ్చామో అవన్నీ సూపర్ 6 ప్రకారం అన్నీ చేస్తున్నాం.